హిందూపూర్ పార్లమెంట్ పరిశీలకులు రమేష్ రెడ్డి గారు వచ్చినందుకు కదిరి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. जी इलाज में हाँ दिया ये सकरात होगी फिर हमें रहा కూటమి ప్రభుత్వం నిన్నటి దినం తల్లికి వందనం అనే హామీని అమలు జరుపుతూ వాళ్ళకు పట్టరానంత ఆనందం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఇద్దరు వేదికనెక్కి మేము సూపర్ 6 అంతా కూడా అమలు జరిపేసినాము. ఇంకా దీనిపైన ఎవరైనా మాట్లాడితే న్యాయాలిక తెగ్గొస్తామనే అర్థం వచ్చే తట్టు బిహేవ్ చేయడం చాలా బాధాకరం. మీ వెన్నుపోటు విధానం ఇప్పటి వరకు 80 లక్షల పైచిలకు విద్యార్థులు ఉన్నారు, 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అని మీకు తెలిసినా 67 లక్షలు ఇస్తానమని చూపి 57 లక్షలకు ఇవ్వడం, అందులో 57 లక్షలకు ఇచ్చినామని మీరు చెప్తున్నారు, కానీ 40 లక్షల కంటే ఎక్కువ ఎక్కడ కూడా వచ్చిన సందర్భం లేదు. మీకు సంబంధించిన ప్రచార యావలో భాగంగానే అక్కడక్కడ ఏదో ఇద్దరికో ముగ్గురికో ఒక కుటుంబంలో ఇచ్చిన డబ్బును మాకు వచ్చింది అని చెప్పి పబ్లిసిటీ చేసుకుంటే తప్పనిచ్చి వాస్తవంగా కొన్ని లక్షల మందికి 3వ పెన్షను, 3వ తల్లికి వందనం కార్యక్రమము, లేకుంటే 2వదో రాకుండా పోయిన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి, భవిష్యత్తులో బయటకు వస్తాయి. ఇవి కాక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యే పిల్లలందరికీ కూడా పూర్తి స్థాయిలో వర్తింపజేసే పరిస్థితులు లేవు. ఒకటేసారి 8,000 కోట్లు మేము పంచినామని చెప్పుకుంటున్నారు. గడిచిన సంవత్సరము దాదాపు 70-80 వేల కోట్ల రూపాయలు ప్రజలకు బాకీ పడినాయి. ఈ సంవత్సరం ఒక 8,000 కోట్లు, అది కూడా 1,50,000 కోట్లు అప్పు చేసి 8,000 కోట్లు అంటే కేవలం మెతుకులు మటుకు ప్రజలకు విధులిచ్చడం, ఇది మీ గొప్పతనమా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇదంతా ఓ పక్కుంటే మీకు నిజంగా మనసు లేదు అనేది ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. మీకు నిజంగా మనసు నింటే 2024-25లోనే సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపేవారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే నమ్మక ద్రోహము, వెన్నుపోటు దినం కింద ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తీసుకున్న నిరసన కార్యక్రమాలకు భయపడి మీ తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ఒక జగన్ నాటకం సూపర్ 6 మొత్తం అయిపోయింది అనేది ఎక్కడా లేదు. కేవలం తల్లికి వందనం అనే ఒక కార్యక్రమాన్ని కొంతమేరకు దాదాపు 50% కంటే తక్కువగా అమలు జరిపినారు తప్పనిచ్చి మిగతా సూపర్ 6లో ఉన్న కార్యక్రమాలన్నీ మహిళలకు 1,500 ఇచ్చేది కానీ, నెల నెల నిరుద్యోగ భృతి కానీ, 4 లక్షల ఉద్యోగాలు కానీ, 50 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు 50 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పడం కానీ, ఇంకా ఎన్నో 143 హామీలు చాలా చక్కగా ఐ లవ్ యూ అని చెప్పినావు. ఎలక్షన్ కంటే ముందర 143 హామీలు అంటే ఐ లవ్ యూ హామీలు అని, అంతకు తప్పనించి ఇంక వేరేదేం కనపడలే. నమ్మిచ్చినారు, మోసపోయినారు ప్రజలు. మీరేమో అధికారంలోకి వచ్చిన నుంచి మీకు ఏవి కనపడడంలే. కక్ష సాధింపులు, అరాచకము, అక్రమ వసూళ్ళు, ఆశ్రిత పక్షపాతము, అమరావతిని డెవలప్ చేసే ఒక ప్రక్రియలో ఆంధ్ర రాష్ట్రానికి మొత్తానికి ఇబ్బంది పెట్టడము, అవమానం చేయడము, లేకుండా పోతే అభివృద్ధి ఎక్కడా కారు రాకుండా పోవడము, కేవలం మీకు కావాల్సిన వాళ్ళ కోసం
అమరావతిలో వేల కోట్ల రూపాయల టెండర్లు పిలుచుకోవడం, లబ్ధి పొందడం తప్పనిచ్చి ఇంకోటి రాష్ట్రానికి గడిచిన సంవత్సరంలో ఒరిగింది ఏమీ లేదని ఉంటే అబద్ధాలు పలకడం మానేయండి. మీరు సూపర్ 6 హామీలు అన్నీ అమలు జరపడం లేదు. P4 కింద 1500 రూపాయల మహిళల డబ్బు దానిలోకి జమ చేసినామన్నా. P4 అంటే ఏంది? దానికి బడ్జెట్లో ఏమైనా కేటాయింపులు ఉన్నాయా? మొన్ననే బడ్జెట్ పెట్టినప్పుడు P4లో ఎక్కడా కేటాయింపులు లేవు. పోనీ ఈరోజు ఏమైనా కేటాయింపులు ఉన్నాయా? ఎన్ని వేల కోట్ల రూపాయలు కేటాయింపులు ఉన్నాయి? ఎవరిని మోసం చేయాలని చెప్పి P4 తీసుకొచ్చినాం. ఒక్కసారి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంది. అందుకే ఇంకోసారి ప్రజలందరినీ కూడా, ముఖ్యంగా 175 నియోజకవర్గాల్లో ఉండే ప్రజలందరూ కూడా ఒక్కసారి మీ స్థానిక ఎమ్మెల్యేలందరినీ కూడా మీరు నిలదీయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంటింటికి వచ్చి ఒక బాండ్ పేపర్ మాత్రం మీరు ఇచ్చి మీకు ఇవన్నీ అమలు జరుపుతాం, మాకు ఓటేయండి అని చెప్పినారు. కాబట్టి మీ ఎమ్మెల్యేలను కూడా మీరు నిలదీయండి. అప్పుడే ఈ ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రిని నిలదీసేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది చాలా దారుణం. ఊరికేనే పండగ చేసుకోవడం కాదు, ఆ పండగకు కూడా అర్థం అవుతున్నారు. ప్రజలకు ఇది ఖచ్చితంగా అమలు జరపాల్సిన ఒక ముఖ్యమైన హామీ. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గొప్పగా ఆలోచన చేసి పెట్టిన పథకం ఇది. ఇది మీ మదిలో వచ్చిన పథకం కాదు. ఇది అమ్మ ఒడి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన పెట్టిన పథకాన్ని నువ్వు అంతో ఇంతో భూలోపేతం చేసేదానికోసం ఇద్దరికో ముగ్గురికో అని చెప్పావు తప్పనిచ్చి ఇది నీ సొంత పథకం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాన్ని మీరు తూచా తప్పకుండా అమలు జరపాల్సిందే. ఇవి అమలు జరపకుండా పోతే చరిత్రహీనులుగా మిగులుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియదు.